హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రిక్కీ అండ్ చెర్రీ ఫ్యామిలీ వ్లాగ్స్. ముందుగా అయితే అందరికీ సారీ అండి, ఎందుకంటే వీడియోస్ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను 2 డేస్కి ఒకసారి. వై రీజన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్కీ కింద పడ్డాడనమాట, లిప్కి దెబ్బ తగిలింది. సో దట్ నేను అందుకు వీడియోస్ పెట్టలేకపోతున్నాను. అలానే నేను ఊరొచ్చానమాట అమ్మ వాళ్ళ ఇంటికి. సో దానివల్ల కూడా కొంచెం డిలే అవుతుంది, ఏమనుకోకండి. సో ఈ వ్లాగ్ అయితే మొన్నటిది అనమాట, మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ వ్లాగే మళ్ళీ మీకు పెడుతున్నాను. అయితే ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే, మేము గుళ్ళోకి వెళ్ళినప్పుడు నిజంగా గుళ్ళోకి వెళ్ళగానే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే అసలు చాలా బాగా అనిపిస్తుంది. చిన్నప్పుడు అమ్మ గుడికి తీసుకెళ్తుంటే గుడికి వెళ్దాం రాండి అని అంటే నిజంగా చాలా హ్యాపీనెస్ వచ్చేది. ఆ హ్యాపీనెస్ ఎందువల్ల వస్తుందో తెలియదు కానీ బాగా అనిపించేది. మేబీ స్కూల్కి వాళ్ళ డుమ్మా కొట్టొచ్చేమో లేట్ అయిపోతే, లేదంటే గుళ్ళో గంట కొట్టడానికి గుళ్ళో ఫ్రెండ్స్ కలుస్తారనో, లేదంటే అందరితో కలిసి ఉంటామన్నో తెలియదు. చిన్నప్పుడు బాగా ఆడుకోవచ్చనో తెలియదు. ఏదో ఒక రీజన్ వల్ల అయితే హ్యాపీనెస్ వస్తుంది. బట్ కానీ ఒక సడన్ ఆ ఫేజ్ వచ్చినాక, ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత మనకి ప్రాపర్గా గుడికి ఎందుకు వెళ్తున్నామో అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు గుడికి వెళ్తే ఆ దేవుడు మనకి ఏదైనా ఇచ్చేస్తాడు, ఆ దేవుడిని నమ్ముకుంటే ఇస్తాడేమో అన్న నమ్మకంతో వెళ్తాము. అది నిజమా కాదా? నాకైతే అలానే అనిపిస్తుంది. ఆ దేవుడిని ఏది అడిగినా మనస్ఫూర్తిగా ఇచ్చేస్తాడు అనిపిస్తుంది. మీకు అలానే అనిపిస్తుందా? సో వాళ్ళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మేము వెళ్ళినప్పుడు గుడికి అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారనమాట. అయ్యప్ప పడి పూజ పెట్టుకున్నారు. సో అక్కడ డ్యాన్స్లో చిన్నపిల్లలు ఎంత బాగా వేశారంటే అసలు ఓ మై గాడ్, నిజంగా చాలా బాగా అనిపించింది. ఇట్స్ టూ మచ్ గుడ్ అనమాట. అసలు ఆ ఏజ్లో అలా అంటే కొంచెం మిస్టేక్స్ జరిగినాయి, బట్ కానీ చాలా బాగా చేశారు. ఇట్స్ వెరీ నైస్ అనమాట. అలాంటివి చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అబ్బా మనలో కూడా ఒక నాట్య కళాకారి ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. మనం కూడా అట్లా పర్ఫార్మెన్స్ చేసి చూపించేటోళ్ళం కదా, ఇంట్లోకే అంకితం అయిపోయినాం, ఇంట్లోనే చేసేలాగా అట్లా కూడా చేద్దాం కదా అనిపిస్తుంది. లిటరలీ మీకు తెలుసా ఏమైందో? నాకు పెళ్ళైన కొత్తలో అనమాట, మేము శిల్పారామం వెళ్ళినాం. శిల్పారామం వెళ్ళినప్పుడు అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింటారు అనమాట. ఇట్లనే కూచిపూడి, భరతనాట్యం ఇట్లా చేసే వాళ్ళు చేశారనమాట స్టేజ్ పైన. నేను ఆ పర్ఫార్మెన్స్ అయిపోగానే నాకైతే ఇంకా ఇంట్రెస్ట్ అనమాట, అది నేర్చేసుకోవాలన్న ఇంట్రెస్ట్తో నేను వెళ్ళి అడిగేశాను వాళ్ళని, ఎక్కడ నేర్పిస్తారు, ఒకవేళ నేర్పిస్తే నేను నేర్చుకుంటాను, ఇక్కడే నేర్పిస్తారా లేదంటే ఎక్కడైనా జాయిన్ అవ్వాలా అంటే నాకు ఆ టైంలో ఇలా నేర్పిస్తారు, ఇలా క్లాసెస్ ఉంటాయి అని, వీటికి ఉంటాయి అని ప్రత్యేకించి తెలియదు అనమాట. సో అదొక సిల్లీ కాదు, అదొక తాపత్రయం, నేర్చుకోవాలన్న ఆనందం, తాపత్రయం అన్నమాట. బట్ కానీ నేను నేర్చుకోలేకపోయాను. లిటరలీ గాయ్స్, మీరు ఎవరైనా నేర్చుకోవాలంటే నేర్చేసుకొని హ్యాపీ ఫీల్ అవ్వండి. నేర్చేసుకోకుండా అయ్యో నేను నేర్చుకుంటే బాగుంటుంది కదా అని అట్లా ఎప్పుడు అనుకోకండి. నాలాగా అంటే నేర్చుకోలేదే అన్న ఫీలింగ్ ఉంచుకోకండి లోపల. సో దట్ గైస్, ఇవాళ వ్లాగ్ అయితే ఇదనమాట. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోమాకండి గాయస్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్.